శ్రోతలకు స్వాగతం. నమస్కారం. నేను మీ గాంధీ. మా యొక్క ప్రసారాన్ని పూర్తిగా ఆలకించి మీ యొక్క ప్రశంసను లైక్ బటన్ ద్వారా తెలియపరచగలరని ఆశిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనగలరని మా మనవి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అనేక మంది మధ్య నడుస్తున్న ఏకైక చర్చ, ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుందా, అసలు ఇవ్వగలుగుతుందా, ఆ సూపర్ 6 హామీల విషయమై ప్రభుత్వం ఏమి ఆలోచనలు చేస్తుంది, వాటిని నెరవేర్చడానికి ఎటువంటి కసరత్తులు చేస్తుంది అనే ఎన్నో సందేహాలు వెంటాడుతున్నాయి. ఇలా ఒకవైపు ఈ రకమైన చర్చ నడుస్తుంటే, మరోవైపు గత ప్రభుత్వ బాధ్యతలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధులు ఇవన్నీ ఒట్టి మాటలు, ఎవరు చేయలేరు, చంద్రబాబు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసి 8 నెలలు గడుస్తున్న సంక్షేమం శూన్యం, హామీలు అమలు శూన్యం అంటూ గట్టిగానే తమ ప్రతిస్పందనను అటు ప్రింట్ మీడియాలో ఇటు డిజిటల్ మీడియాలోనూ తెలియబరుస్తున్నారు. ఇక ఈ సోషల్ మీడియా మినీ చర్చలు, విశ్లేషణలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. అసలు ఇదంతా అర్థం కావాలంటే రాజకీయాన్ని, నాయకులపై అభిమానాన్ని పక్కన పెట్టి ఒక సామాన్య బాధ్యతాయుతమైన ఓటు హక్కుపై గౌరవంతో ప్రజల్లో నుండి ఆలోచిస్తే ఒకంత జవాబులు మనకు దొరుకుతాయి అనిపించింది. అందుకే ఇందులో మనకు సంక్షిప్తంగా అర్థం కావాలంటే, ఈ రాష్ట్రం కుటుంబం అనుకుంటే కుటుంబ పెద్దగా ఒక వ్యక్తిని ఎన్నుకొని అతని చేతిలో ఆ కుటుంబ సభ్యుల జీతభత్యాలు పెట్టి మన కుటుంబాన్ని మంచిగా నడిపించాలి అని కోరుకుంటాం. అయితే 4 కుటుంబ సభ్యులు 4,000 ఆ పెద్దకి ఇస్తే ఆ 4,000ను ఇంటి అవసరాలకి అంటే అద్దె, గ్యాసు, కాయగూరలు, కిరాణా, మంచినీరు, దారి ఖర్చులకు కొంత, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుందేమో అని ప్రైమరీ మెడికేషన్కి కొంత, ఫ్యూచర్లో మనకి అవసరం వస్తుందేమో అని సేవింగ్స్కి కొంత ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇచ్చిన 4,000కి బదులు ఇంకొక 1,000 రూపాయలు అదనంగా ఖర్చు కనబడుతుంది. అప్పుడు పైన తెలిపినట్లుగా కిరాణా వాడికి, కూరగాయలకి, ప్రయాణ ఖర్చుల్లో గ్యాస్ వాడికి కొంత కొదవ పెట్టి సేవింగ్స్లో అవి దాస్తారు. అంటే ఆదాయం 4,000, ఖర్చు 5,000, రెండింటి మధ్య తేడా 1,000 రూపాయలు. ఇది ఆ కుటుంబ అప్పు. అలాగే రాష్ట్రానికి కూడా ఆదాయం కన్నా ఎప్పుడు ఖర్చులే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఆ అప్పుని చేసే వెసులుబాటు మరియు రాష్ట్ర ఆదాయం మీద బేరీజు వేసుకొని పథకాలు, ఉచితాలు, జీతాలు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలకు ఖర్చు చేస్తుంటారు ఆయా ప్రభుత్వాలు. ఇప్పుడు మీకు అర్థమైందా? అయితే కుటుంబ విషయంలో ఎలా అయితే భవిష్యత్ ఆదాయ వనరుగా స్థిరాస్తి పెట్టుబడులను, బంగారం కొనుగోళ్లను, బాండ్స్ మరియు ఫిక్స్డ్ డిపాజిట్స్ను చూస్తామో, ప్రభుత్వం కూడా ఒక క్రమ పద్ధతిలో సేవింగ్స్ చేస్తుంది. దానినే మూలధన వ్యయం అంటారు. అంటే ఇంగ్లీష్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దీని అర్థం భవిష్యత్తులో ఆదాయం మరియు ఆస్తులను సంపాదించడం కోసం, సింపుల్గా అభివృద్ధి కోసం చేసే ఖర్చు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏముంటాయంటే స్థిరాస్తులు, భూములు, భవనాలు, యంత్రాలు, పరికరాలు, అంటే రుషికొండ మీద టూరిజం కోసం కట్టడం అన్నారు చూడండి, అటువంటిది. లైసెన్సులు, పేటెంట్లు, ట్రేడ్ మార్కులు, ఇవన్నీ కంపెనీలకు అమ్మడం ద్వారా వస్తాయి. మరియు పెట్టుబడులు, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రాజెక్టులని షేర్ చేసుకోవడం. అంటే జల విద్యుత్ ప్రాజెక్టులు కానివ్వండి, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, మన ఇద్దరం కలిసి చేస్తే మనకి ఇద్దరికి కూడా ప్రయోజనాలు ఉంటాయి. రేపొద్దున పంట చేతికి వస్తుంది, లేదా రేపొద్దున కరెంట్ ఇక్కడ జనరేట్ అవుతుంది అని చెప్పి అటువంటి వాటి మీద పెట్టుబడులు పెట్టడం. మరియు నిర్మాణం, రోడ్లు, వంతెనలు, ఆనకట్టలు, పాఠశాలలు, ఆసుపత్రులు, కాలేజీలు, విమానాశ్రయాలు కట్టడం, వాటి ద్వారా జనరేట్ చేయడం ఇన్కమ్ని, అదొకటి. ఆయుధాలు, ఇది పూర్తిగా కూడా రాష్ట్రానికి సంబంధించింది కాదు, దేశ బడ్జెట్కి సంబంధించింది. దీని గురించి మనకు అనవసరం. మరియు ఇప్పుడు అసలు తెలంగాణ, ఆంధ్ర అని రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ప్రభుత్వాలు ఎంత రాబడిని సమకూర్చాయి, అందులో ప్రజల కోసం ఎంత ఖర్చు పెట్టారు, అభివృద్ధి కోసం ఎంత పెట్టుబడులు పెట్టారు, కేంద్ర ప్రభుత్వం నుండి ఎంత సహకారం ఉంది అనేది తెలుసుకుందాం. దాంతోపాటు అసలు ఎవరి ప్రభుత్వం మంచి చేసింది జనాలకి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి చేసిందా, లేక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంచి చేసిందా, లేదా ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? అదే రకంగా ఎవరి పరిపాలన బాగుంది, ఎవరి పరిపాలనలో రాష్ట్రం
ముందడుగేసింది, ఎవరి పరిపాలనలో రాష్ట్రం వెనకడుక్కి పోయింది, లేదా ఎవరి పరిపాలన వల్ల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు అనేది కూడా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిగా జూన్ 2, 2014 సంవత్సరంలో ఆంధ్ర, తెలంగాణగా 2 రాష్ట్రాలుగా విడిపోయాయి. ఈ విషయాన్ని మనకి అర్థం అవ్వాలంటే రెవెన్యూ అంటే ఏమిటి, రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. పన్ను ఆదాయాలు, కార్పొరేషన్ ట్యాక్స్, ఇంటి పన్ను, వాటర్ పన్ను, కస్టమ్స్ సుంకం, ఎక్సైజ్ సుంకాలు. పన్నేతర ఆదాయం అంటే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నుంచి లాభాలు, ఉదాహరణకు ఆర్టీసీ, మరియు సేవలకు అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్లు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు, ఇటువంటి సేవలతో వచ్చేది. 2014లో రాష్ట్రం విడదీయబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటును చూసింది. అంటే మనం ఇదివరకు చెప్పుకున్న ఉదాహరణ ప్రకారం ఇల్లు నడపడానికి కావాల్సిన 4,000 కన్నా తక్కువ రాబడి ఉండటం. అలా మన స్టేటు 24,194 కోట్లు లోటుతో ప్రారంభమైంది. అదే సంవత్సరం మన రాష్ట్ర అప్పు 97,123 కోట్లు రూపాయలు. అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు చేసింది 11,405 కోట్లు. ఇప్పుడు మనందరికీ అసలు స్టేట్ బడ్జెట్ ఎలా ఉంటుందో అర్థమైంది. అయితే చంద్రబాబు గారు, వైఎస్ జగన్ గారు ఎవరు ఎంత మంచి పరిపాలన చేశారు అనేది కాగా సమర్పించినటువంటి లెక్కల్లోనూ కొంతమందికి అర్థమవుతుంది. ఇక్కడ ముఖ్యమంత్రుల తాలూకా వ్యవహార శైలి కూడా ముఖ్య భూమిక పోషిస్తుంది. చంద్రబాబు గారు మొదటి నుండి సాంకేతికత, డెవలప్మెంట్, మౌలిక సదుపాయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపించారు. అందుకే అతని మక్కువ వల్లనే హైదరాబాద్ వంటి మహానగర స్థాపనలో ఆయన వంతు కృషి చూపించారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం, రైతులు, వ్యవసాయం, విద్య, వైద్యం వంటి సాంప్రదాయిక అభివృద్ధి వైపు అడుగులు వేశారు. ఒక రకంగా కరోనా సమయంలో ఇతని యొక్క పాలనా శైలి రాష్ట్రానికి కొండంత అండను, ధైర్యాన్ని కూడా ఇచ్చింది. ఇకపోతే చంద్రబాబు గారు తన శైలిలో హుదూద్ తుఫాన్ సమయంలో వైజాగ్ నగరాన్ని తనకున్న అనుభవంతో వారంలోగా తిరిగి నగరం అంతటిని కూడా క్రియాశీల పదంలో నడిపించారు. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అని కాదు, కానీ భిన్న అభిప్రాయాల నడుమ సగటు మనిషి కొంత గందరగోళానికి గురవుతున్నాడు. అయితే ఎటువంటి రాష్ట్రానికైనా ఇటువంటి భిన్న అభిప్రాయాలు గల 2 పార్టీలు ఉండటం సముచితం. ఒక దఫా అభివృద్ధిలో రాష్ట్రం ఆదాయం పెరిగితే మరో దఫా సంక్షేమ ఫలాలతో పేదవారి అవసరాలు తీరుతాయి. రాష్ట్ర ఖజానా కూడా బ్యాలెన్సింగ్గా నడపగలుగుతుంది. మనలో చాలామందికి ఉండే అనుమానం, ఈ రాజకీయ నాయకులంతా దోచుకుంటున్నారు, వారు బాగుపడుతున్నారు, వాళ్ళ సంపద రెట్టింపు అయిపోతుంది అని. చూడండి, ఆల్రెడీ సంపాదించిన వాళ్ళే, సంపద ఉన్న వాళ్ళే రాజకీయాలు చేయగలుగుతారు. ఇది జగమెరిగిన సత్యం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కాకపోతే వారు అధికారంలోకి వచ్చాక ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఏ ప్రాజెక్ట్ వస్తుంది, ఏ ప్రాజెక్టు ఇప్పుడు ప్రజలకు అవసరం, ఏ ఇండస్ట్రీ ఇప్పుడు ప్రజల మన్నన పొందుతుంది, ఏ రంగంలో పెట్టుబడులు అధిక లాభాలు ఇస్తాయి, ఇటువంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అధికారంలో ఉన్న వాళ్ళకి, రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నవారికి మొదటగా తెలిసిపోతుంది. దానివల్ల వారి సంపద వాటిలో పెట్టుబడులు పెడుతూ ఆస్తిని, అంతస్తులను కూడబెడతారు. మొత్తానికి సారాంశం ఏంటంటే, చంద్రబాబు గారు ఆధునికత, సాంకేతికత, భవిష్యత్తు ప్రణాళికలతో పరిపాలన సాగిస్తే అంటే మోడర్న్ కల్చర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాంప్రదాయిక సంక్షేమ, సాధికారత పరిపాలన అందించారు. వారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మాదిరి ఓటర్ జాగరూకతతో ఉండాలి, సమాజాన్ని పరిశీలించాలి. ఓకే గైస్, ఈ ప్రసారంపై మీ యొక్క కామెంట్ను మా యొక్క కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదే రకంగా మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మరొక మంచి వివరణతో, మంచి వీడియోలతో మీ ముందుకు రావడానికి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్. మా యొక్క పూర్తి వివరణ పట్ల మీ యొక్క అభిప్రాయాలను, సందేహాలను, ఆలోచనలను, ఆవశ్యకతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని కోరుకుంటున్నాం. మా యొక్క ప్రయత్నం సఫలీకృతం చేయడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మా ప్రసారాల ప్రకటనలు మీరు నేరుగా తెలుసుకునేందుకు ప్రక్కనే ఉన్న గంట గుర్తుపై ప్రెస్ చేయగలరు. మరొక క్రొత్త ప్రసారంతో మీ ముందుకు రాగలమని ఆశిస్తూ ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.